సూపర్ తిన్నా బ్రో. తిన్నావా లేదా డిన్నర్? యా ఇప్పుడే ఫుల్ మీల్స్ అయిపోయింది. అంటే టైం ఎంత అవుతుంది? టైం మాకు 6:20 ఆఫ్టర్నూన్, ఇట్స్ ఈవినింగ్. ఓకే ఓకే. యా. ఈవినింగ్ కూడా తింటావా? ఈవినింగ్ అంటే ఇక లంచ్ మిస్ అయిపోయింది డైరెక్ట్ ఈవినింగ్. మొన్న పార్టీ ఏమో ఏమో పెట్టిన వీడియో చిల్. మనదే పార్టీ, ప్రైవేట్ పార్టీ, మనమే డీజే. యా. అది అదేమో పెట్టినావా? దాన్ని ఏమంటారు? అదేమో డీజే సెట్ది మ్యూజిక్ పెట్టినావు. యా. ఏడా అది? అది వేరేనా? ఇది దావోస్ లోనే. అది మొత్తం పార్టీ దావోసే. ఆ. మొత్తం ప్రైవేట్ పార్టీ. యా. సో ఇట్లా మేనిఫెస్ట్ చేసినా అయిపోయింది బ్రో. మన పవర్ పెరిగిపోయింది ఇప్పుడు. అంటే లైక్ మనం విజువలైజ్ చేసినాం అదేనా సేమ్? అట్లా ఆ విజువలైజ్ చేసిన ఇంటికే పోయినా, ఆ. విజువలైజ్ చేసిన కార్లోనే తిరిగినా. ఆ. యా. ఇంకా సేమ్ విజువలైజ్ చేసినట్టు అయింది, కానీ జస్ట్ ఒకటి అవ్వలేదు, మనీ ఒక్కటి అవ్వలేదు, కానీ మిగతా అన్ని అయినాయి. అది కూడా అయ్యింది. తర్వాత రోజు చూసిన. మ్మ్. యా. చూసిన అది. అన్ని అయినాయి. 100% అయినాయి. విజువలైజ్ చేసినాయి, మేనిఫెస్ట్ చేసిన అన్ని అయినాయి. కాకపోతే కొంచెం వేరే వేలో అయినాయి. ఎట్లనో ఒక ఎండ్ వన్ గోల్ స్టెప్. అయితే అదే కదా. యా యా. 100% అయింది. మ్మ్. మీకు చెప్పిన లాజిక్ లాజిక్ వేరే ఎట్లయినా రావచ్చు, కానీ ఎండ్ గోల్ మాత్రం అదే. ఎగ్జాక్ట్లీ బ్రో. మనీ ఫోటో పంపించినావు అవన్నీ అవేనా ఎట్లా? అవి నిన్న చూసిన. మ్మ్, మ్మ్. అదొక్కటి అవ్వలేదు అవ్వలేదు అనుకుంటున్నా. అరే వస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు కావాలి మనీ అంటే. జస్ట్ కనిపించినాయి. అచ్చా అచ్చా. బట్ వెరీ క్లోజ్ బ్రో. మ్మ్. డన్ డన్ అదే అదే డన్. కానీ మిస్ అయిపోయినాయి. జస్ట్ నా పాకెట్ లో రావాల్సింది జస్ట్. మ్మ్. అదే నువ్వు అట్లా. లైక్ మళ్ళీ ప్రాక్టీస్ చేసినావా నువ్వు ఈ నేను చెప్పిన తర్వాత? చేస్తూనే ఉన్నా బ్రో. నేను పడుకునే ముందు, లేచినప్పుడు, ఎక్కడున్నా అదే పని. ఆ. ఇక అది ఫ్లో, సబ్ కాన్షియస్ కి అలవాటు అయిపోయింది. ఇప్పుడు డైలీ రొటీన్ లో అది దిస్ బికెమ్ మై రొటీన్ మ్మ్, స్టెప్. మ్మ్, మ్మ్. టెల్ యూ బ్రో, ఈ లాస్ట్ వీక్ ఎట్లా అయిందంటే, లాస్ట్ ఇయర్ నాకు మంచి కాల్స్, బుకింగ్స్ ఉండే, మ్మ్, మ్మ్. షెడ్యూల్ ఉండే. ఈ డేకి వస్తా, ఈ డే పోతా, అక్కడ స్టే నాది, ఈ రోజుకి ఇంత మ్మ్. ఇస్తారు అని అట్లా మొత్తం ఫిక్స్ ఉండే. బ్రో బ్రో చెప్పు చెప్పు. బట్ ఈసారి లేదు బ్రో. ఒక కాల్ లేదు, ఒక అప్డేట్ లేదు, ఒక ఏం లేదు. మ్మ్, మ్మ్. ఇక నేను ఎవరిని కాల్ చేయను, ఏం చేయను అనుకున్నా. డైరెక్ట్ ఇఫ్ పోతే ఏం చేస్తా, పోతే ఎక్కడ ఉంటా, ఎట్లా పోతా, ఎట్లా వస్తా అనే దానిపైన ఫోకస్ చేసిన. మ్మ్, తర్వాత చూసుకుందాం, ఎవడు పిలుస్తాడో, ఏం చేస్తాం అని తర్వాత. కానీ మ్మ్. లైక్ వాట్ ఐ వాంట్ టు లివ్. మ్మ్. అవి అవి నాకు నాకు తెలుసు, బికాస్ లాస్ట్ ఇయర్ పోయినా కాబట్టి. మ్మ్. యా. పోయేటప్పుడు అయితే బ్రో, పోర్షే పోర్షే కార్ లో పోయినా నేను. ఆవ్. వేరే. సడన్ గా మా ఫ్రెండ్ కాల్ చేసిండు, మనది నేను వెళ్తున్న దావోస్ కి వస్తావా అంటే, సరే తెచ్చుకో అన్న. వాడు మంచిగా కొత్త కార్ కొన్నాడు, పోర్షే. మ్మ్, మ్మ్. తీసుకుపోయిండు. ఇక నీకు అన్ని లైవ్ ప్రూఫ్ చూపిస్తా, నమ్మకపోతే. మొత్తం నిండిపోయింది గ్యాలరీ. 1 సెకండ్. ఆవ్. మనోడే డ్రైవింగ్ అయితే తీసుకుపోయిండు. అమ్మ డ్రైవింగ్ నువ్వేనా? లే మనోడు చేసిండు. ఆ, ఆ. ఇచ్చిందా నీకు పోయినా ఇయ్యలేదా? బ్రో. అంటే ఇక నేను కార్ అనుకున్నా చాలా రోజుల నుంచి కావాలి, కానీ లిస్ట్ లో ఉండే. ఇక అదే కార్ వచ్చింది. ఇక ఎక్కిపోయినాం. తర్వాత ఇంకా మన ఇండియా బిల్డింగ్కి వెళ్ళి అన్ని చేసాం. మ్మ్. అట్లా అట్లా దాని తర్వాత ఈవినింగ్ నాకేం ప్లాన్ లేదు బ్రో. అంటే అందరినీ కలిసిన, మంచి నెట్వర్క్ చేసుకున్నా అని, ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీకి వెళ్తే బాగుంటది కదా అనిపించింది. మ్మ్, మ్మ్, మ్మ్. సరే వెళ్దాం పార్టీ అనుకో ఫిక్స్ అయిపోయినా. ఆ, తర్వాత నాకు ఇన్విటేషన్ వచ్చింది బ్రో, రాండమ్ గా. ఆ, మా ఆ. ఫ్రెండ్ ఒకటి లింక్ పంపించిండు, రిజిస్టర్ అయిపోయినా. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ పార్టీ.
నాకు చూపించినావు పార్టీ. బ్రో నువ్వు. అది చూపించినావు బ్రో నాకు. యా యా. తర్వాత ఇక మొత్తం నెక్స్ట్ లెవెల్ బ్రో. ఈ పార్టీ విత్ డాన్స్ పర్ఫార్మెన్స్. యా. ఇక తర్వాత ఇక నేను ఇంకా స్టేజ్ ఎక్కిపోయి ఇక సింగింగ్ అన్ని చేసిన నేను. మనకి ఎవరికి వినేది లేదు. ఎయ్. యా యా. ఇక ఇట్ వాజ్ మై డే బ్రో. మై ఫస్ట్ డే వాజ్ లైక్ సో ఎపిక్. మ్మ్. ఇక పార్టీ అయిపోయింది ఇంకా నాకు -డిగ్రీస్ అది ఇక పడుకోవాలి ఇక్కడ అక్కడ. కానీ ఇంకా అదే బ్రో, నేను నా ఫ్లో లో ఉండే. ఎట్లా వస్తుంది, ఎలా ఎవడు తీసుకెళ్తాడో అన్ని ఆలోచించలే కానీ అట్లా ప్లాన్ చేసుకున్నా, అట్లా ఫ్లోగా పార్టీ తర్వాత అక్కడ పరిచయం అయ్యారు మన క్యాండిడేట్స్. ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా నెక్స్ట్ డే, నెక్స్ట్ డే మంచిగా అయింది. లైక్ ఐ వెంట్ అవుట్ సైడ్. బానే అయింది. యా. తర్వాత ఇంకా అంతే బ్రో, లైక్ ఇంకా అంతే టైం పాస్ అయిపోయింది మంచిగా. రేవంత్ చిల్ రెడ్డి అయిపోయింది. సంథింగ్ ఏమంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దాని ముందు రోజు వచ్చిండు. ఈసారి ట్రంప్ కోసం చూసిన కానీ మనోడు మిస్ అయిపోయిండు. ఆహాహా. యా. ట్రంప్ గాడు, బిల్ గేట్స్ గాడు అక్కడే ఉండే ఆ టైంలో. ఆ, కానీ ఇక just మన టైంకి లేరు, వాళ్ళు మిస్ అయిపోయారు జస్ట్. చంద్రబాబు నాయుడు వచ్చిండ. చంద్రబాబు నాయుడు వచ్చిండు. బాబు సార్ని కూడా కలిసిండు ఇక. ఆ, ఇవా మొత్తం మంచిగా పెట్టు, యా మంచిగా పెట్టు. మనల్ని వ్యూయర్స్ చూడాలా. నీతో కలిసి ఇద్దరు ఇద్దరు కలిసింది. యా 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 యా. వన్ సెకండ్, వన్ సెకండ్. డన్ యా. డన్ డన్ డన్. సో అట్లా బ్రో మన అక్కడ మొత్తం రేవంత్ రెడ్డి పవర్. ఉండాల్సిన, అక్కడ రేవంత్ రెడ్డి ఉండాలా అసలు. రేవంత్ రెడ్డి ఉండాలి అని ఈ చంద్రబాబు వచ్చిండు. సరే సీఎం. ఏ సీఎం అయితే ఏంది, మనోడే కదా అనుకున్నా. తెలంగాణ సీఎం అండి, అట్లా మిస్. ఆంధ్ర సీఎం వచ్చింది. యా. మ్మ్. అట్లా. సో ఇంకా అదే బ్రో, తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఈసారి పార్టీ పోవడం కాదు, నేనే డీజే చేస్తా, నేనే మ్యూజిక్ చేద్దాం అనుకున్నా. ఓకే. పోయినా అట్లనే ర్యాండమ్ గా. పోతే ఇంకా మనోడు ఇంకా ఖాళీగా ఉంది. ఇంకా జాయిన్ అయిపోయినా. ఇంకా నేను గెస్ట్ డీజే. ఇంకా ఐ వాస్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ ఏ ప్రైవేట్ పార్టీ. మ్మ్. ఎవడెవడో వచ్చిండు అందరూ. ఆ, యా, విత్ చిక్స్, గర్ల్స్, ఇంకా అంతా నెక్స్ట్ లెవెల్ పార్టీ ఇది. యా. తర్వాత ఇంకా అక్కడే బ్రో మంచి లగ్జరీ చాలెట్. చాలే అంటే ఒక మంచి వ్యూలో ఒక కొండ పైన వుడెన్ హౌస్. స్నో అక్కడే పడింది, స్నో మనం పడిందా స్టే. మరి. స్నో పడ్డది. కొండలు చూసిన. కొండల మధ్యలో. కొండల మధ్యలో సేమ్ మనం విజువలైజ్ చేసుకున్న సీనే కనిపించింది. బ్రో. ఇంకా యా బ్రో, 100%. యాక్చువల్లీ అప్పుడు మూన్ ఉండదు. నేను పోయిన ఫస్ట్ వీక్ లో అప్పుడే దాన్ని రీసెంట్లీ అమావాస్య వచ్చింది. మూడు కూడా ఇంకా వచ్చింది నేను నా అడిగి. విజువలైజేషన్ లో అంతా ఉంది. అరే మూన్ లేదు కదా అనుకున్నా. అప్పుడే ఇట్లా మూన్ ఎంట్రీ ఇచ్చింది. లైట్ కొంచెం మూన్ ఇట్లా మెరుస్తుంది. పక్క బ్రో, మైండ్ ఫక్ అయిపోయినా నేను ఒకటేసారి చూసి. ఎట్లుంది మూన్ ఎట్లుంది. వచ్చింది సేమ్. మై విజన్ కేమ్ రియాలిటీ స్లోలీ. అది అది సో యూనివర్స్ నువ్వు యా. డైరెక్ట్ చంద్రుడిని నువ్వు అది ముంగడ తీసుకొచ్చినావంటే చూసుకో ఇక మన అదే కదా మైండ్. బ్రో. ఐ డోంట్ బిలీవ్. తర్వాత ఫోటో కూడా తీసుకున్నా నేను. ఇది ఐ థాట్ మేబీ నేను రియల్ కాదు, హై అనుకున్నా, హెలూసినేషన్ ఏమో అనుకున్నా కానీ ఫోన్ వచ్చింది ఆ రోజు నైట్ పార్టీలో. యో. అరే కొండలు చెట్లు. ఏమనుకున్నావు బ్రో, కొండలు అంతా మనదే. బ్రో సేమ్ బ్రో, అదే నీకు విజువలైజ్ చేయించిన నేను. అదే అదే ఎగ్జాక్ట్లీ అదే. బ్రో. దట్స్ వేర్ ఐ వెంట్. ఫస్ట్ మైండ్ లో నుంచి బయటికి వెళ్ళినా నేను. అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు నీకు మిగతా అన్ని ఇట్లా ఈజీ వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు అంతేనా? 100% కాదు కదా, 1000% బిలీవ్ అయిపోతున్నావు రైట్. అత్తది కంపల్సరీ రైట్. ఇప్పుడు 100% వస్తుంది బ్రో. ఇప్పుడు నెక్స్ట్ మనీ ఎట్లా రావో చూడు. యా. అవి ఎట్లయినా వస్తుంది.
ఇంకో గమ్మత్ మ్యాటర్ ఏంటంటే ఇక మాది అయిపోయినాయి బ్రో, మీటింగ్స్ అన్ని అయిపోయినాయి ఇక. ప్లాన్ లేదు ఇక. చూసినా అంటే ఎక్కడికన్నా వెళ్దామా లేదంటే ఇంటికి వెళ్ళిపోదామా మళ్ళీ రిటర్న్ చూస్తే ఇక గూగుల్ మ్యాప్స్ లో ఒక లొకేషన్ ఉంటుంది, సెయింట్ మోరిస్ అని, వెరీ ఫేమస్ స్కీ రిసార్ట్. సో చూసిన అంటే 1 అవర్ జర్నీ ఉంది. ట్రైన్ లో పోతే మజా రాదు, కార్ లో పోతే మజా వస్తుంది అనుకున్నా నేను. ఇక అప్పుడే గ్యాప్ లో ఒక కార్ వచ్చింది, దా అన్నాడు మనోడు ఒకడు. ఎక్కిన, చెప్పలే ఏడికి వెళ్తున్నావు ఏం చెప్పలే బ్రో. లైక్ ఐ వాజ్ లైక్ సిట్టింగ్ ఆన్ ద బ్యాక్ సీట్. ఐ ఆస్క్డ్ హిమ్ ఆఫ్టర్ 5 minutes వేర్ ఆర్ వి గోయింగ్ అంటే సెయింట్ మోరిస్ అన్నాడు. ఏయ్. లైక్ హౌ ర్యాండమ్ మ్యాన్, లైక్ ఐ డింట్ ఈవెన్ టెల్ హిమ్. నేను జస్ట్ 1 డే ఒక థాట్ ఉండే నా మైండ్ లో, ఓకే పోదాం అనుకున్నా. బట్ ఐ వాజ్ దేర్ తర్వాత, సేమ్ లొకేషన్ లో ఉండే. ఇంకా యా, ఓ, దిస్ ఈస్ సెయింట్ మోరిస్. అలా అవేంటి మొత్తం అవి? లైక్ హార్స్. ఇట్స్ దోస్ ఆర్ హార్సెస్. వన్ సెకండ్ బ్రో, కాల్ వస్తుంది. ఓకే. సో మళ్ళా సేమ్ రిపీట్ అయిపోయింది మళ్ళా సీన్, మళ్ళీ కొండలో సేమ్. ఐ వాజ్ దేర్ రోడ్ ఇది, రోడ్ ఇది, ఈసారి. రోడ్ యా యా, ఇది, రోడ్. సెకండ్ టైం మళ్ళీ ఐ వాజ్ దేర్ అగైన్. ఫస్ట్ టైం ఓకే. ఇంకా ఇంకా అంతే బ్రో, లైక్ సేమ్. నాకు డిఫరెన్స్ కనిపించట్లేదు అంటే రియల్ గా ఉందా లేదంటే ఐ వాజ్ స్టిల్ ఇన్ మై మైండ్ అని. ఐ వాజ్ ఇన్ స్టిల్ షాక్. సో అట్లా అట్లా చిల్ అయిపోయినా బ్రో. తర్వాత ఇక నా ప్లాన్ లేదు, నా హోటల్ బుక్ లేదు, ఏం లేదు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ మై కార్డ్ యాక్టివేటెడ్ ఆ టైంకి. ఇట్స్ వెరీ ఫకింగ్ ఎక్స్పెన్సివ్. నార్మల్ గా ఒక హోటల్ కాస్ట్ 50,000 అట్లా ఉంటది. ఐ కాంట్ ఈవెన్ అఫోర్డ్ ఆ టైంలో. బట్ ఐ వాంటెడ్ టు బీ దేర్, నేను అక్కడే ఉంటా. ఫిక్స్ అయిపోయినా నేను, ఎక్కడో అక్కడ అని ఉంటా అని ఫిక్స్ అయిపోతే ఇంకా సడన్ గా ఇంకా అంతే బ్రో. ఇల్లు కూడా సెట్ అయిపోయింది మంచిగా, విత్ ప్రాపర్ వ్యూ. యా, వేరే బ్రో. ఇంకా మనదే ఎంత. డన్ డన్ యా డన్. యా, సూపర్ బ్రో. లైక్ నేను లాస్ట్ టైం జీ వ్యాగన్ వైట్ కలర్ ది చూసిన. ఈసారి మళ్ళా జీ వ్యాగన్ దగ్గర ఫోటో దిగాలనుకున్నాను నేను. మళ్ళీ మళ్ళీ సేమ్. అయ్యవా. నేను ఇంకా ఆడుకుంటున్నా బ్రో, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఇది కావాలి ఇది కావాలి అంటే ప్రతిదీ అరే తీసుకురా భయ్ నేనే ఇస్తా అని. అది కూడా కరెక్ట్ మా ఇంటి కింద గరాజ్ లో ఉంది. యా, సో ర్యాండమ్. అయ్యవా, 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 ఇట్లా అయ్యవా. ఇట్లా గరాజ్ డోర్ ఓపెన్ చేస్తే ఇక ఓ మనకి బ్రో. మనకి బయట ఒక కారు, ఒక ఒక డ్రైవర్ సపరేట్ పికప్ చేసుకోవడానికి కార్ మనదే. యా బ్రో, లైక్ ఇట్స్ కార్లే ఇట్స్ లైక్ ఉన్నాయి ఎ కదా, డ్రీమ్. అన్ని పెద్ద కార్లే అంతే ఉన్నాయి. కదా, ఇట్ వాస్ లైక్ ఎ డ్రీమ్ బ్రో. లైక్ ఐ జస్ట్ టెలిపోర్టెడ్ ఫ్రమ్ వన్ విజన్ టు అనదర్ విజన్. అన్ని నాకు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. నాకు ఒకటి గుర్తొస్తుంది. లైక్ అనుకున్నది, అరే నేను అనుకోకుండా జరిగింది అనే దానికన్నా నేను అనుకున్నదే జరిగింది అనున్న దానికి ఎంత ఎంత మంచి ఎట్లున్నది మాటలు. ఎగ్జాక్ట్లీ యా. ఆ, చాలా మంది అంటారు, అరే నేను అనుకోకుండా అనుకోకుండా జరిగింది మస్తు హ్యాపీ అనిపించింది అంట. కానీ అనుకున్నదే జరిగితే ఇంకెంత హ్యాపీ ఉంటది, నువ్వు చూసినావు. ఉన్నది. యా బ్రో, అది. ఈ కిక్ వేరు బ్రో, ఈ పవర్ వేరు. నేను ఎవరికి చెప్పినా నమ్మరు. మరి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సేమ్ లొకేషన్ కి, దేవర్ ఆల్సో డూయింగ్ సమ్ పార్ట్ టైమ్స్. హ్మ్. బట్ ఎవరు అనుకోలేదు కాబట్టి వాళ్ళు అలానే ఉన్నారు. నేను అనుకున్నా కాబట్టి ఐ ఫౌండ్ సమ్ బెటర్ థింగ్స్ అది అట్లీస్ట్. అది అది. యా, ఇట్లా ఇదే గ్యాప్ లో మంచిగా ఐ మెట్ సమ్ పవర్ఫుల్ పీపుల్. ఇంకా వాళ్ళకి మన బిజినెస్ నచ్చింది, ఇంకా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇది కూడా ఉండే లిస్ట్ లో, నేను మంచిగా ఒక టీం ని కలుస్తా, ఆ టీం కి దే విల్ లైక్ మీ, నాతో వర్క్ చేస్తారని. ఇది కూడా అఫర్మేషన్ చేసుకోండి ఇది. హ్మ్. హ్మ్. సో అలాంటి ఒక సపరేట్ ఒక టీం ఇట్లా అంటే గాల్లో నుంచి వచ్చేసారు బ్రో వాళ్ళు. సడన్గా స్పాన్ అయిపోయారు. ఆ. స్పాన్ అయిపోయి ఇక నా కోసమే వాళ్ళు వచ్చినట్టుండే.
ఇక తర్వాత వాళ్ళతోనే మళ్ళీ వాళ్ళ కార్లోనే ఇక్కడికి వచ్చా. వి ఉమ్. వెంట్ అవుట్ సమ్ పబ్స్ డిన్నర్ అండ్ దెన్ వి హ్యాడ్ ఫన్. చిల్ అయినా అయితే బియర్లా యా బ్రో. బియర్లా వి హ్యాడ్ సమ్ షాంపైన్ అండ్ అపెరో స్వీట్స్. చాంపియన్ అంటే అవి లైక్ విస్కీ లాగా విస్కీ లాగా కాదు, ఇట్స్ లైక్ మోర్ ఇంకెక్కువ బాటిల్ బాటిల్ డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఇట్లా పొంగుతుంది. దాంతో సాఫ్ట్ దాంట్లో డ్రింక్, కొంచెం సాఫ్ట్ గా ఎక్కుతుంది బాగా. ఓకే ఓకే ఎంత ఉంటుంది ఆల్కహాల్ దాంట్లో 5-7%, అంతేనా 12% మ్యాక్స్. యా. మ్మ్, మ్మ్, మ్మ్. ఇక బట్ వీసా నేను తాగొద్దు అనుకున్నా కానీ ఇక అన్ని అయితున్నాయి కాబట్టి ఇక ఫ్లోలో వెళ్ళిపోయినా బ్రో. అంటే నేను నా ఫ్రీక్వెన్సీ తగ్గొద్దు. మ్మ్, ఇప్పుడు మ్మ్, నాకు నెక్స్ట్ థాట్ రావాలంటే ఓకే వచ్చింది కదా అని నేను ఇంకా సప్రెస్ అయిపోతా. ఓకే ఇంకా చూద్దాం, ఇంకా వైబ్ లో బ్రో. లైక్ ఈ వరకు వచ్చింది ఇంకా చూద్దాం ఏమైతుందో అని ఇంకా క్యూరియాసిటీతో ఇంకా ఐ జస్ట్ ఎంజాయ్డ్. ఇట్ వాస్ నాట్ లైక్ ఐ వాస్ డ్రింకింగ్, ఐ సెలబ్రేటెడ్ ఇట్, ఐ కెన్ సే. చిల్ చిల్ ఏం కాదు చిల్ యా. బట్ నైస్ బ్రో. అంతా అనుకున్నట్టే అయింది. అనుకో అనుకున్నట్టే అయింది, బట్ ఇట్స్ నాట్ రియల్, సర్రియల్. మ్మ్. యా. యా. అట్లా బట్ ఈడు నౌ ఐ సీ. ఈడున్నది ఎస్. ఎస్ ఎట్లున్నది బయటకు ఎగ్జాక్ట్లీ. వచ్చింది అట్లా ఇంకా It's the కొంచెం power of subconscious mind మ్మ్. is proven after the 1 week of results. Yeah. జస్ట్ 1 వీక్ అవుతుంది అంతేనా నువ్వు ఎన్నిసార్లు విజువలైజ్ చేసినావు అది విజువలైజ్ అంటే నేను అంటే లాస్ట్ ఇయర్ నేను చూసిన బ్రో. ఐ వాస్ దేర్. బట్ నేను వేరే వాళ్ళని చూసిన, వాళ్ళు ఇలాంటి కార్లో తిరగడం, వాళ్ళు ఇలాంటి ఇంట్లో ఉండడం చూసిన. బట్ ఈసారి నేను ఎలా విజువలైజ్ చేశా అంటే నేనే తిరుగుతా ఆ కార్లో, నేనే అదే ఇంట్లో ఉంటా. ఇంకా ఐ విల్ హ్యావ్ దిస్ బిజీ లైఫ్, ఐ విల్ హ్యావ్ దిస్ స్పెషల్ విఐపి లైఫ్ అనుకున్నా. ఐ హ్యాడ్ ఇట్, ఐ గాట్ ఇట్. నాతోని 2 సార్లు విజువలైజ్ చేసినావు లైక్ 2 3 సార్లు అంతే యా మనతోని నీతో టూ టూ త్రీ టైమ్స్ టైమ్స్ 3 టైమ్స్ చేయించినట్టున్నావు. బట్ తర్వాత లైక్ ఐ కెప్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. అండ్ నార్మల్ గా నా థాట్స్ లో ఉండే, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా, నేను ఇది అవుతుంది, ఇది ఉంది, నాకు అంతా సెట్ అయిపోయింది అనే ఉండే. యా బ్రో. అంటే మైండ్ లో ఉండే కానీ రియాలిటీలో లేకుండే. తర్వాత మా ఫ్రెండ్స్ అడుగుతుండే ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఉంటావు, ఏంది చలికి -10 degrees ఏడుంటావు నైట్, రూమ్ లేకుండా బుకింగ్ లేకుండా మళ్ళీ వెళ్ళిపోతావా అంటే ఇండే ఉంటా. హోటల్ లేదు కానీ వస్తుంది, కార్ లేదు కానీ వస్తుంది, ఫుడ్ లేదు. ఫుడ్ కూడా బ్రో నేను తినలేదు ఒక్క ఫుడ్ అంటే. ఐ డింట్ పే ఫర్ 1 time ఆల్సో. నా దగ్గరికి వస్తుండే మంచిగా ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే డైరెక్ట్ వచ్చేసింది. నేను మంచిగా 3 పూటలు తిన్నా bro, ఇండియన్ ఫుడ్. మన ఐఏఎస్ ఆఫీసర్లు ఏం తింటారో సేమ్ అలాంటి ఫుడ్ తిన్నా నేను. వావ్ వావ్ ఇంకా యా. ఇంకా ఒక టైంలో సైక్ అయిపోయినా ఇంకా. ఏ మొడ్డ బిర్యానీ లేదు, అది రావట్లేదు, ఏంది అంతా ఇదంతా మనది కాదనుకుంటే ఆ రోజు నైట్ అంటే అప్పటికి ఒక చికెన్ వచ్చింది, ఇంకా చపాతీతో తింటున్నా. బిర్యానీ ఉంటే బాగుంటది కదా అంటుంటే వైల్ స్టిల్ ఐమ్ హ్యావింగ్ ఫుడ్, సమ్ డెలివరీ గాయ్ కేమ్ అండ్ హ్యాండెడ్ అస్ చికెన్ బిర్యానీ. అంటే బ్రో నీకెట్లా ఆర్డర్ చికెన్ పెట్టిరా మీరు బిర్యానీ ఆర్డర్ పెట్టలేదు. ఆ ఇక వాడు వచ్చేసిండు బ్రో. అట్లా ఎట్లా వస్తాడు వాడు బ్రో అట్లా ఎట్లా వాడు వస్తాడు వచ్చిండు బ్రో. అంటే వాడు ఏమని చెప్పిండంటే లైక్ వి మేడ్ స్పెషల్ టుడే, అందరికి ఇస్తున్నాము విఐపి గెస్ట్ కి, యూ షుడ్ ఆల్సో ట్రై దిస్ అని చెప్పి తీసుకొని వచ్చేసిండు వాడు. అచ్చా మన యా బ్రో, లైక్ హౌ కెన్ ఐ బిలీవ్ బ్రో, చికెన్ బిర్యానీ ఇన్ స్విట్జర్లాండ్, అది కూడా మన ఇండియన్ స్టైల్లో చేసిండు, హైదరాబాద్ స్టైల్లో. లైక్ యా. ఆ సీక్రెట్ మూవీలో పిజ్జా వస్తుంది వాళ్ళకి, నాకు బిర్యానీ వచ్చింది. జస్ట్ ఆర్డర్ వస్తుంది అనుకో అంటాడు పాపని యా. వస్తుంది అనుకో అంటే అందరు అనుకుంటారు, కళ్ళు మూసుకొని చెప్తారు వాళ్ళు. ఇంకా నేను లోపల అనుకుండే వచ్చేసింది బా బిర్యానీ. ఇంకేం కావాలి చెప్పు, నాకు ఇంకేం వద్దు అనిపిస్తుంది. చాలు ప్రస్తుతానికి నేను మంచిగా సేఫ్ గా ఇంటికి వెళ్తే చాలు అనుకున్నా. మనకి కార్లు తీసుకోపోయారు. మ్మ్. యా. ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది గ్యాప్ లో, ఇదంతా నెక్స్ట్ లెవెల్ బ్రో.
చిల్లు చిల్లు వద్దాం, పిచ్చ పిచ్చ ఎక్స్పెరిమెంట్లు చేసినావు అయితే. యా. అరే బ్రో, ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది అంటే ఎట్లా ఆడుకోవచ్చు మన మైండ్ అని అని. అద్ది అద్ది. ప్లస్ ఈ రోజు కూడా వాట్ హ్యాపెండ్ ఈస్, నా మనీ రాలేదు నాకు. ఉమ్, అంటే మై ఫ్రెండ్ షీ వాస్ క్రైయింగ్ అండ్ ఆస్కింగ్ మీ టు సెండ్ సమ్ మనీ, లైక్ అర్జెంట్ ఏదో ఉంది అని. ఐ వాస్ డూయింగ్ ఫ్రమ్ మై ఫోన్ కానీ అవ్వట్లే ట్రాన్సాక్షన్, బికాజ్ కొంచెం ఫండ్స్ సరిగ్గా లేకుండే నా అకౌంట్లో. తర్వాత నేను ఫిక్స్ అయిపోయినా, లైక్ ఎంతున్నా ఇవన్నీ ఫరక్ పడదు, బట్ వచ్చేసేయాలి ఆమెకి మనీ అనుకున్నా. నాకు సడన్ గా ఒకడు అదే టైంకి కొట్టేసిండు. నేను ఇంకా డైరెక్ట్ కొట్టేసిన, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిన పెట్టుకో జస్ట్ ఇన్ కేస్ అని. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్రో, నేను నేను ప్యాక్ అయిపోయినా బ్రో. నా దగ్గర నాకే పైసలు లేవు, బట్ సడన్ గా షీ ఆస్ మీ లైక్ 15,000 రూపీస్ అడిగితే నాది అవ్వట్లేదు. సరే నీది అయిపోతుంది అనుకున్నా, బట్ తర్వాత ఇంకా 25,000 పంపిస్తాను నేను, 15 కాదు. యా. యా, ఇది బ్రో మన పవర్. యా. టోటలీ, టోటలీ అలాగే బ్రో అయితే. ఫైర్. డన్ డన్ డన్. ఇంకా ఇప్పుడు ఇక, కానీ ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఇంకా జాగ్రత్త ఉండాలా. నువ్వు బై మిస్టేక్ వేరేదేమని అనుకున్నావు అనుకో. ఆ యా బ్రో, బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్ అంటారు. ఉమ్, యా, యా. అందుకే నెగిటివ్ థాట్స్ రాకుండా, అసలు ఏం నెగిటివ్ లేకుండా మొత్తం పాజిటివ్ సైడే ఆలోచిస్తున్నా. ఏ, ఇక ఏమన్నా వచ్చినా కూడా ఫోన్ లో ఇక డైరెక్ట్ కొట్టేస్తా. ఏమన్నా ఇఫ్ ఇట్ ఈస్ పొల్యూటింగ్ మై మైండ్ ఆర్ నెగిటివ్ వస్తే ఉమ్. వద్దు వద్దు తీసేస్తా. యా. ఒక అట్లా థాట్ అట్లా అయింది బ్రో. ఒక దిస్ థాట్ దిస్ ఒక థాట్ 5 సెకండ్స్ కన్నా ఎక్కువ హోల్డ్ అయింది అనుకో, అది వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకో. యా. 5 సెకండ్స్. ఇవ్వద్దు. పవర్ అస్సలు ఇవ్వను బ్రో పవర్ కి, ఆ థాట్ ఇట్లాంటి థాట్స్ కి. బట్ కావాలనుకుంటే 5 కాదు, 500 సెకండ్స్ అయినా పెడతా దానికోసం. అది అది. అది మ్యాటర్. రైట్ రైట్ రైట్, ఎక్స్పీరియన్స్ చేసినావు అయితే. యా బ్రో, పిచ్చి హ్యాపీ, నేను దిస్ కూడా ఇస్ హ్యాపీ వాట్ హ్యాపీ. హ్యాపెండ్. ఫుల్ హ్యాపీ. యా, మధ్యలో నీకు ఇంకా స్టోరీ చెప్పలే ఇట్లాంటివి. నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నా బ్రో, బికాస్ నేను నీకు షేర్ చేసుకుందామని. ఇక నేను అనుకున్నా మంచి, కొంచెం చూడాలి అవి ఇవి అని. మంచి కార్, అంటే ఇక ర్యాండమ్ బ్రో, ఇంట్లో మంచి కార్లు చూడాలి, మంచి అమ్మాయిలన్నీ చూడాలి అని ఇవన్నీ లిస్ట్ లిస్ట్ లో పెట్టుకున్నాయి. ఇప్పుడు చెప్పు అయినాయి ఇప్పుడు. బ్రో, లైక్ లైక్ ఇప్పుడు దిస్. నాకు చెప్పు, జాబు నీకోసం ఉన్నది అంటా లేదంటావా? ఇంకా జాబ్ అయింది బ్రో, ఆ, ఇక్కడ కంపెనీలే ఉన్నాయి మనకి. ఇప్పుడు బరాబర్ లైన్లోకి కంపెనీలో వచ్చినావు. ఇప్పుడు ఏం చైర్లు కావాలి? వెయిటింగ్ అక్కడ, సిఇఓ అట్లాంటి చైర్లు వెయిట్ చేస్తున్నాయి మనకి వచ్చి కూర్చోరా భయ్ అని. కాకపోతే మనం ఇంకా వేరేవి కోరుకుంటున్నాం. మ్మ్. లైక్ యూనివర్స్ వాంట్స్ టు గివ్ అస్ బెటర్ థింగ్స్, బట్ వీఆర్ స్టిల్ మ్మ్. ఆస్కింగ్ ఫర్ స్మాల్ థింగ్స్. మ్మ్. యా. నువ్వు జాబు బ్రో, జాబు బ్రో అని ఎన్నిసార్లు మొత్తుకున్నావు నాతోని. ఇప్పుడు చెప్పు. ఉన్న జాబ్ బికో. ఏంటి బ్రో, డైరెక్ట్ బిజినెస్ ఆఫరే వచ్చింది ఇప్పుడు. నేనే ఇస్తా జాబ్ 10 మందికి. అది మరి. యా. మరి నువ్వు జస్ట్, నేనే ఎండుకో లేదు ఉన్నది మనది, మనీ. నువ్వు నువ్వు పర్టికులర్ గా నువ్వు జాబ్ అంటే జాబే ఇచ్చేస్తుంది ఇంకా. నీకు మనీ అంటే ఎన్ని విధాలైనా ఇచ్చేస్తుంది. ఇది మనకు ఎగ్జాక్ట్లీ. కావాల్సింది ఎండ్ గోల్ మనీ. ఓ ఇప్పుడు ఏమంటావు, జాబా ఇంకా వేరేనా? వేరే బ్రో, జాబ్, జాబ్ వన్ ఆఫ్ ద థింగ్స్. హ్మ్. ఇంకా జాబ్ తో పాటు చాలా ఉంటాయి మనకి. హ్మ్. ది పవర్ ఆఫ్ విజువలైజేషన్ ఎట్లుంది? క్రేజీ బ్రో, నెక్స్ట్ లెవెల్. ది ఇక ది ఐ పవర్ ఆఫ్ వాంట్ టు డూ, విజువలైజేషన్. ఎస్, మోర్ ఎక్స్టెంట్స్, అన్ని ఇంటెన్స్ కావాలి ఇంకా.